సర్పంచ్ పై దాడి అనైతికం, అమానుష్యం. పారిశుద్ధ్య పనులు చేస్తుండగా వెనక వైపు నుంచి దాడి చేసిన తెలుగుదేశం వర్గీయులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టెక్కలిపాడి సర్పంచ్ ధర్మాన బువ్వాజీని పరామర్శించిన జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్. ఎస్పీ సీరియస్ గా తీసుకుని బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్. వ్యక్తిని మరి అక్కడ శానిటేషన్ చేస్తున్న సందర్భంలో గ్రామ రోడ్డు రెండు ఇరువైపులా శానిటేషన్, అలాగే స్కూలు వద్ద శానిటేషన్ జేసీబీ పెట్టి చేస్తున్న సందర్భంగా టెక్కలపాడు నుంచే యాదవ అసినాయుడు అనేటటువంటి వ్యక్తి మరి కొంతమందితో కలిసి వచ్చి మరి బువాజీ పైన వాళ్ళ సోదరుని పైన దాడి చేయడం జరిగింది. అమానుషంగా వెనుక వైపు నుంచి వచ్చి కర్రలతో మరి వెనక తలపైన కొట్టడం, సివియర్ గా ఇంజూర్ అయ్యారు ఆయన. ఇప్పుడు హాస్పిటల్లో ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం టిమ్స్ కి తరలించడం జరుగుతుంది. నేను ఎస్పీ గారికి తెలిసిన వెంటనే ఎస్పీ గారికి నేను ఫోన్ చేసి చేయడం జరిగింది. ఆయన మీటింగ్ లో ఉండడం వల్ల ఆయన రిసీవ్ చేసుకోలేకపోయినారు. స్వయంగా వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలుస్తాను. అలాగే హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆ టిమ్స్ దగ్గర తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఇది చాలా తప్పు విధానం. ఇది తెలుగుదేశం అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు యావత్ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. చాలా అన్యాయమైనటువంటి చర్యలు ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడులు అన్నవి చాలా హేయనీయమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. పార్టీ తరఫున దీని మీద మేము గట్టిగా పోరాడతాం. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనైతికమైన చర్యల పట్ల తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తప్పు చేసే ప్రతి ఒక్కరిని కూడా చర్యలు కఠినంగా పోలీసు వ్యవస్థ కూడా న్యాయాన్ని సపోర్ట్ చేయాలి. మరి న్యాయంకి తావు లేకపోతే భవిష్యత్తులో మరిన్ని అరాచకాలు జరిగే అవకాశం ఉంది కనుక ఇప్పటికైనా స్పందించి కరెక్ట్ గా పోలీసు వ్యవస్థ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. గౌరవ ఎస్పీ గారిని కూడా కలిసి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గాని, సిఐ గాని, డిఎస్పీ గారు గాని వీరందరూ దీని మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ జరిగినటువంటి పరిణామం అంతా ఎస్పీ గారికి స్వయంగా వెళ్లి చేయడానికి ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాను నేను. అలాగే అక్కడ శ్రీకాకుళం హాస్పిటల్లో కూడా హాస్పిటల్ పెద్దలతో, డాక్టర్స్ తో మాట్లాడి తగినటువంటి వైద్యం చేసేదానికి మరి చేయడం జరుగుతుంది. న్యాయాన్ని పరిరక్షించవలసినటువంటి ప్రభుత్వమే ఇటువంటి అనైతిక చర్యలు చేయడం అన్నది చాలా దౌర్భాగ్యం. మరి దీన్ని ఏ రకంగా ఆలోచించాలో ప్రజలే నిర్ణయించాలి. ఇటువంటివి ఎల్లప్పుడూ కొనసాగవు. ఖచ్చితంగా మహారాక్షస చక్రవర్తులు కూడా కుప్పకూలిపోయిన సంఘటనలు చరిత్ర చెబుతుంది. మరి ఇటువంటి తప్పులు జరిగితే దానికి తగినటువంటి ఫలితాలు ప్రజలే వాళ్ళకి తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.